హలో ఫ్రెండ్స్, యేసుక్రీస్తు తన కొండ మీద ప్రసంగాన్ని ముగించిన తర్వాత అనేక మంది జనసమూహాలు ఆయనను వెంబడించారు. ఆయనను వెంబడించిన వారిలో అనేకులు తమ రోగములను, వ్యాధులను ఆయన స్వస్థపరచగలడు అని విశ్వసించడం ద్వారా ఆయన వారి నమ్మకాన్ని బట్టి వారిని స్వస్థపరిచాడు. ఒకరోజు యేసుక్రీస్తు సేనా అనే దయ్యాల చేత బాధపడుతున్న 2 వ్యక్తులను విడిపించి తిరిగి తన పట్టణంలో ప్రవేశించగా అక్కడ జనులు పక్షవాయువుతో మంచం పట్టి ఉన్న ఒకరిని ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. యేసు వారి విశ్వాసాన్ని చూసి ఆ పక్షవాయువు గలవానితో, కుమారుడా, ధైర్యంగా ఉండుము, నీ పాపాలు క్షమించబడ్డాయి అని వానితో చెప్పెను. అలా యేసుక్రీస్తు అతని పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పిన వెంటనే అక్కడ నిల్చున్న శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని తమలో తాము అనుకున్నారు. అప్పుడు యేసు వారి తలంపులు గ్రహించి, మీరెందుకు మీ హృదయంలో దురాలోచనలు చేస్తున్నారు? నీ పాపాలు క్షమించబడ్డాయి అని చెప్పడం సులభమా, లేదా లేచి నడుము అని చెప్పడం సులభమా? అయినను పాపాలు క్షమించడానికి భూమి మీద మనుష్య కుమారునికి అధికారం ఉందని మీరు తెలుసుకోవాలి అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూసి, నువ్వు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పెను. వెంటనే అతడు లేచి తన ఇంటికి వెళ్ళెను. జనులు అది చూసి భయపడి మనుషులకు ఇట్టి అధికారం ఇచ్చిన దేవుణ్ణి మహిమపరిచారు. అలా యేసుక్రీస్తు ఆ పక్షవాయువు గలవానిని స్వస్థపరచడం ద్వారా తనకు మనుషుల పాపాలను క్షమించే అధికారం కూడా ఉంది అని రుజువు చేశాడు. ఆ తర్వాత యేసుక్రీస్తు అక్కడి నుండి వెళ్తూ ట్యాక్స్ కలెక్టర్స్ కూర్చుండే చోట మత్తయి అనే ఒక వ్యక్తిని చూసి, నన్ను వెంబడించుము అని అతనితో చెప్పెను. వెంటనే మత్తయి లేచి ఆయనను వెంబడించెను. ఒకసారి యేసుక్రీస్తు ఇంటిలో భోజనమునకు కూర్చుండగా చాలా మంది సుంకరులు అనగా ట్యాక్స్ కలెక్టర్స్ మరియు పాపులు వచ్చి ఆయన దగ్గర, ఆయన శిష్యుల దగ్గర కూర్చున్నారు. అది చూసిన కొందరు పరిసయ్యులు, మీ బోధకుడేంటి సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనం చేస్తున్నాడు అని ఆయన శిష్యులను అడిగారు. అప్పుడు యేసు ఆ మాట విని, వైద్యుడు రోగులకే అవసరం గాని ఆరోగ్యం గల వారికి అక్కర్లేదు కదా, నేను పాపులను పిలవడానికి వచ్చాను, నీతిమంతులను పిలవడానికి రాలేదు. కాబట్టి కనికరంనే కోరుతున్నాను కానీ బలిని కోరను అని దేవుని వాక్యభావం ఏమిటో మీరు వెళ్ళి తెలుసుకోండి అని వారితో చెప్పెను. అలా యేసుక్రీస్తు మనుష్య కుమారుడు వచ్చింది తాము నీతిమంతులము అని చెప్పుకునే వారి కోసం కాదు గాని పాపంలో ఉండిపోయిన వారికి దేవుని కనికరాన్ని చూపించడానికే వచ్చాడు అని తెలియజేశాడు. అదే సమయంలో యోహాను శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, మేము మరియు పరిసయ్యులు తరచుగా ఉపవాసం చేస్తుంటాము, కానీ నీ శిష్యులెందుకు ఉపవాసం చేయరు? దీనికి కారణమేంటి అని ఆయనను అడిగారు. అందుకు యేసు, పెండ్లి కుమారుడు తమతో పాటు ఉన్న కాలంలో ఆ పెండ్లి ఇంటి వారు దుఃఖంతో ఉంటారా? పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడే దినాలు వచ్చును, అప్పుడు వారు ఉపవాసం చేస్తారు. ఎవడు కూడా పాత వస్త్రానికి కొత్త బట్టను వేసి కుట్టడు. అలా చేస్తే ఆ కుట్టు పాత వస్త్రాన్ని వెలితిపరచును, అప్పుడు ఆ వస్త్రం యొక్క చినుగు మరి ఎక్కువగును. అలాగే పాత ద్రాక్షారస తిత్తులలో ఎవరు కూడా కొత్త ద్రాక్షారసాన్ని పోయరు. అలా పోసిన ఎడల ఆ ద్రాక్షారస తిత్తులు పిగిలిపోతాయి, అప్పుడు ద్రాక్షారసం కారిపోవడం వలన తిత్తులు పాడగును. అయితే క్రొత్త ద్రాక్షారసంను క్రొత్త తిత్తులలోనే పోస్తారు, అప్పుడు ఆ 2 కూడా చెడిపోకుండా ఉంటాయి అని వారితో చెప్పెను. యేసుక్రీస్తు చెప్పిన ఈ 3 ఉదాహరణలు పాత నిబంధన కాలానికి మరియు కొత్త నిబంధన కాలానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తెలియజేస్తాయి. పాత నిబంధన కాలంలో దేవుడు ఎప్పుడూ ఉపవాసం ఉండమని చెప్పలేదు. అయితే లేవియాకాండం 16వ అధ్యాయంలో అహరోను వంశంలో పుట్టిన యాజకులు ప్రతి సంవత్సరం 7వ నెల 10వ దినమున యాజకుల నిమిత్తం అలాగే సమాజము నిమిత్తము ప్రాయశ్చిత్త బలిని జరిగించవలను. అలా సంవత్సరానికి ఒకసారి ఇశ్రాయేలీయుల సమస్త పాపములను బట్టి వారి కోసం ప్రాయశ్చిత్తం చేసేందుకు దేవుడు వారికి ఈ బలి అర్పణను నిత్యమైన కట్టడగా నియమించాడు. ఆ రోజును మహావిశ్రాంతి దినం అని అంటారు. ఆ దినమున మిమ్మును మీరు దుఃఖపరచుకొనవలను అని దేవుడు వారికి నిత్యమైన కట్టడను నియమించాడు. కాబట్టి యేసుక్రీస్తు పెండ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినము వచ్చును అని తెలియజేసింది తాను ప్రజలందరి నిమిత్తము చేయబోయే ప్రాయశ్చిత్త దినమును గూర్చి ఉద్దేశించినది అని బైబిల్ పండితుల అభిప్రాయం. 2వ ఉదాహరణ ప్రకారం ఒక పాత వస్త్రం చినిగినప్పుడు దానినెవరూ కొత్త బట్ట వేసి కుట్టరు. ఎందుకంటే క్రొత్త బట్టను ఉతికినప్పుడు అది నీటిలో కుచించుకుపోతుంది గనుక ఆ పాత వస్త్రానికి ఇంతకు ముందున్న దానికంటే ఎక్కువ చినుగు ఏర్పడుతుంది. అదేవిధంగా మనుషులకుండే ఆచారాలకు, పద్ధతులకు యేసుక్రీస్తు యొక్క బోధలను జతపరిస్తే వారు తమ పూర్వ పద్ధతులన్నిటినీ విడిచిపెట్టాల్సి వస్తుంది.
ఇక మూడవ ఉదాహరణ ప్రకారం ఎవరు కూడా పాత కంటైనర్లలో క్రొత్త ద్రాక్షారసాన్ని పోయరు. ఎందుకంటే క్రొత్త ద్రాక్షారసం నిల్వ ఉంచబడినప్పుడు వాటి ప్రభావం కంటైనర్లపై చూపిస్తుంది. కాబట్టి పాత కంటైనర్లలో క్రొత్త ద్రాక్షారసాన్ని పోస్తే ఆ కంటైనర్లు పిగిలిపోతాయి. యోహాను శిష్యులు ఆయనను ఉపవాసం గురించి ప్రశ్నించారు. మరియు పరిసయ్యులు సుంకరులతోనూ పాపులతోనూ మీ బోధకుడు ఎందుకు కూర్చున్నాడు అని ప్రశ్నించారు. ఇలా యోహాను శిష్యులు మరియు పరిసయ్యులు పాత తిత్తుల వలె తమ ఆచార పద్ధతులను నియమాలను బట్టి యేసుక్రీస్తు శిష్యులను ప్రశ్నించినప్పుడు యేసుక్రీస్తు తన ద్వారా వచ్చే నూతన నిబంధనను బట్టి మీ పాత అలవాట్లకు ఇబ్బంది కలుగుతుంది అనే ఉద్దేశంతో ఈ 3 ఉదాహరణలు తెలియజేశాడు. ఇదే ఇవాల్టి మన వీడియో. ఈ పరిసయ్యులు యేసుక్రీస్తు మీద వేసిన నింద గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.